హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య ముచ్చట్లు. కోకోనట్ షెల్స్ అనేది బ్రేక్ చేసి మా లోకంకి అయితే వాటర్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే తమ్మునేలు చూసే ఉంటారు కదా. యా అండి, ఎగ్జాక్ట్లీ పెళ్లి కూతురికి మెహందీ అయితే పెడుతున్నా అన్నమాట. చిన్ను అండ్ నేను, తను ఒక హ్యాండ్కి తను ఒక హ్యాండ్కి నేను అలా బ్యాలెన్స్ చేసుకొని పెడుతున్నాం అన్నమాట. సో కంప్లీట్గా అయితే మేము మెహందీ ఆర్టిస్టులం అయితే కాదు. సో ఏదో అలా మాకు వచ్చిన దాంతో డిజైన్స్ ఏవో క్రియేట్ చేసుకొని మేము పెట్టేసాం అన్నమాట. సో ½ అయితే ఫ్రంట్ పట్టింది మాకు, అలా హ్యాండ్ మొత్తంకి పెట్టడానికి ½ పట్టింది. అండ్ మళ్ళీ గ్యాప్ ఇచ్చుకున్నాము. గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది కొంచెం ఒక ½ అది పట్టింది. ఒక 1 అవర్లో అనేది కంప్లీట్ చేసాము. 2 మెంబర్స్ కాబట్టి 1 అవర్లో కంప్లీట్ చేసాము. అదే కానీ ఒక్కరమే అయితే హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది కదా. సో ఇద్దరం కూడా అలా బ్యాలెన్స్ చేసుకొని పెట్టామండి. అండ్ దిస్ ఈజ్ నాట్ అవర్ ప్రొఫెషనల్. ఇది ఎందుకు యాడ్ చేశానంటే చాలా అంటే నార్మల్గా ఒక అంటే ఇది కూడా ఉంటుంది కదా యాక్టివిటీ అనేది, కొంచెం వీడియో అనేది తీసనమాట. అండ్ నెక్స్ట్ ఈరోజు యాక్టివిటీ అనేది కొంచెం తక్కువగానే ఉంటుందండి. ఎవ్రీ వెడ్నెస్డే నా యాక్టివిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బుధవారం చింతపల్లిలో సంత జరుగుతుంది. సో మార్నింగ్ అంతా కూడా కిచెన్ సర్దుకొని టిఫిన్స్ చేసుకొని నెక్స్ట్ వంట చేసుకొని లోకాంక్షకు తినిపించి మళ్ళీ షాప్కి వెళ్ళి నేను మళ్ళీ 4 o'clockకి 3:30కి అలా వచ్చానండి రిటర్న్ బ్యాక్ హోమ్కి. మళ్ళీ వచ్చిన వెంటనే టైర్డ్ అయిపోతాం కదా. సో మళ్ళీ పాలు, లోకాంక్షకు పాలు వేడి చేసి పాలు ఇవ్వడం, మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మెహందీ స్టార్ట్ చేసాం. మెహందీ ఇలా స్టార్ట్ చేసాము. ట్యూషన్ పిల్లలు వచ్చారు, ట్యూషన్ స్టార్ట్ చేశాను. సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల నా యాక్టివిటీస్ అనేది రికార్డ్ చేయడం, షూట్ చేయడం అనేది అవ్వలేదు. సో అందుకని చిన్న వ్లాగ్తోని ఎండ్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ఎనర్జీ బూస్టింగ్ అనేది నాకు ఇస్తే నేను కంపల్సరీగా మీ ముందు ఇంకా చాలా వీడియోస్ అనేది నేను షూట్ చేసుకొని మీ ముందు పెడతాను. ఎందుకంటే చిన్న కొంచెం సపోర్ట్ అనేది చేయాలి కదా. ఆ సపోర్ట్ అనేది చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ లైక్ చేయండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ మెహందీ పెట్టడం. ఓవరాల్గా అయితే ½ చెప్పాను కదా, ½ పట్టిందని. అండి థింగ్ ఏంటంటే ఒక ఉమెన్కి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే ఒక ఉమెన్కి ఫుడ్ వ్లాగర్ ఒక్కటే పెట్టడం కాదు కానీ తన యాక్టివిటీస్ ఏమైతే డైలీ చేస్తుందో, తనకి అంటే డైలీగా రొటీన్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కాకుండా తనకి ఏవైతే యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ మీ ముందు షో చేయడానికి కదండి ఒక ప్లాట్ఫామ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. అంటే చాలామంది నాకు అడుగుతున్నారు అన్నమాట, అన్ని వీడియోస్ కాకుండా ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటేనే కొంచెం మంచిగా సబ్స్క్రైబర్స్ లైక్స్ వస్తాయి అని. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండి. ఎందుకంటే ఒక్క వీడియోసే, ఒక్క ఫుడ్ బ్లాగ్స్ పెట్టి అండ్ నెక్స్ట్ ఓన్లీ అంటే ఏమైతే యాక్టివిటీ ఉన్నాయో అవే పెట్టి చేయాలి అంటే ఐ కాంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉమెన్కి చాలా ఏంటంటారు ఇంట్రెస్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం మార్నింగ్ లేచిన కాండి ఇల్లు సర్దుకోవడం, పిల్లల్ని రెడీ చేయడం. సో ఇటువంటి యాక్టివిటీస్ అంటే ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, తనకి చాలా పెయింటింగ్స్ కానీ, నెక్స్ట్ బ్లౌజెస్ డిజైన్ కానీ చాలా ఉంటాయి. నాకనే కాదు అందరికీ కూడా చాలా విధాలుగా అన్నీ కూడా వచ్చి ఉంటాయి కదా. సో అందుకనే అంటున్నాను. ఒకరైతే చాలా బాగా చదువుకుంటారు, అలా చెప్తున్నాను అనమాట. ఫైనల్గా చూడండి కంప్లీట్ అయిపోయింది. బ్యాగ్ని కూడా చూపిస్తాను చూడండి. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తే మా సిరి మంచి ఇప్పి చేసుకుందాం అన్నది. ఇంకెందుకు లేట్ అని చెప్పేసి ఒక్క ఎగ్గే ఉంటే దాన్ని బాయిల్ అంటున్నాను, దాన్ని బ్రేక్ చేసేసి దాన్ని కైమా చేసేస్తుంది మా సిరి. తన రింగ్ మాత్రం చూడండి కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఎంగేజ్మెంట్కి పెట్టిన రింగ్ అంట. ఆ రింగ్ కనిపించాలని జోక్ చేస్తుంది. సో తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకొని ఇప్పి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి. దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాగీ, ఇప్పి. సో ఇప్పి అనేది స్టార్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ మీకు కంటిన్యూ చేస్తున్నాను కదా, ఉమెన్స్కి చాలా యాక్టివిటీస్ అనేది ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ ఆ యాక్టివిటీస్ అనేది మీ ముందు షో చేయాలి, చూపించాలి. చూపిస్తానే కదా నచ్చుతుంది. నేను ఆ విధంగానే నేనైతే ఏ యాక్టివిటీస్లో ముందుంటానో, నాకు ఏంటి వచ్చు అవన్నీ కూడా చూపిద్దామని నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. నాకు చాలామంది అడుగుతున్నారు కదా, అందుకే కొంచెం క్లియర్గా చెప్పాను.
సో ఇలా అయితే ఆనియన్స్ అనేది ఫ్రై చేసేసుకున్నాము. నా దగ్గర ఏవైతే ఉందో ఫస్ట్ ఎగ్ బ్రేక్ చేసి అది చేసేసాను కదా కైమా లాంటిది, అందులో మసాలా యాడ్ చేసుకున్నాం, వాడిచ్చిన మసాలా. ఇందులో చాలా క్యాప్సికమ్, క్యారెట్ అవన్నీ యాడ్ చేయొచ్చు. కోసం నా దగ్గర అవేం లేదు, స్కిప్ చేసేసి ఆనియన్స్ను పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకేముంటుందండి, మనం పక్కనే బాయిల్ చేస్తున్నాము. బాయిల్ చేసిన ఇప్పి ఉంటుంది కదా, ఆ ఇప్పి అనేది స్ట్రైనర్లో తీసేసుకొని అదిగో చూపిస్తున్నాను కదా, అది ఒక 80% కుక్ అవ్వాలండి. ఇంకొక 20% అనేది మనం ఫ్రై చేసిన దాంట్లో కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఈ రెసిపీ, బట్ కాకపోతే చిన్నది అంటే నాకు తెలిసింది కదా అని చెప్తున్నాను. ఇదేమైనా అంటే ఏంటి ఇప్పి కూడా పెడతారా అని అనుకుంటారు కదా, జస్ట్ నార్మల్గా పెట్టాను. అంటే కొంచెం సరదాగా చేసుకొని తింటున్నాం కదా, కొంచెం మేకింగ్ వీడియో కూడా పెడితే బెటర్ కదా అని చెప్పి పెట్టానమాట. సో అలా వాష్ చేసేసుకుంటాను నేనైతే. వాష్ చేసేసుకొని అది ఫుల్గా వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఎగ్ అవన్నీ కూడా అందులో యాడ్ చేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట. సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అండ్ నెక్స్ట్ లిటిల్ బిట్ కారం కూడా యాడ్ చేసుకున్నాను స్టార్టింగ్లోనే, వాడు ఇప్పి మసాలా ఇచ్చినప్పుడే. ఎందుకంటే వాడు ఇచ్చిన మసాలా కారం సరిపోదు కదా. సో నేనైతే ఒక ప్యాకెట్లో 4 ఉంటాయి కదా, అందులో 2 చేశాను. 2 చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 3 ఎగ్స్ అయినా ఉండాలి. సో నా దగ్గర ఒక ఎగ్గే ఉంది ఆ రోజు, అందుకని ఒక ఎగ్తో చేసేసాను. ఇప్పుడు యాడ్ చేశాను కదా, చూసారా అంత పొడి పొడిగా వస్తుంది, మనకి నూడిల్స్ ఎలా అయితే వస్తుందో అంత పొడి పొడిగా వస్తుంది అన్నమాట. మా సిరి అంటుంది ఏంటో నేను ఎప్పుడు వంటలు అవన్నీ నేర్చుకుంటానో అంటుంది. తనే బాగా చేస్తుంది మీ ఫ్రెండ్, ఇంకా అప్కమింగ్ వీడియోస్లో తనే ఫుడ్ బ్లాగర్ కూడా అయిపోతుంది. సో ఎవ్వరికి స్టార్టింగ్ ఎవ్వరికి ఏమీ రావండి. నాకైతే ఈవెన్ థింగ్ ఆ పోపులు కూడా వచ్చేవి కాదు, క్యూమెన్ సీడ్స్ కానీ అవన్నీ కూడా నెట్లో సెర్చ్ చేసుకొని చేసేదాన్ని. ఇప్పుడు అంత కుకింగ్ స్పెషలిస్ట్ కాకపోయినా ఏదో కొంచెం పర్లేదు, నా వంట నేను తినేటట్లు చేసుకుంటాను. అలా చాలు, మన వంట మనం తినేటట్లు చేసుకుంటే ఫైనల్గా అయితే ఇప్పి రెడీ. సో ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటండి ఉంటుంది. అందరికీ తెలుసు తినడం, నేను చెప్తున్నాను మామూలుగా. ఓకే అండి, అంటే లాస్ట్గా ఫైనల్గా ఇప్పి కూడా రెడీ అయిపోయింది. ఇదేనండి చిన్న స్మాల్ వ్లాగ్ ఈరోజు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీగా లైక్ చేసుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. భాగ్యం ముచ్చట్లు ఇంకా మోర్ కంటెంట్స్ అనేది, ఇంకా ఏమైతే కంటెంట్స్ ఇవ్వాలో కొంచెం ఐడియా కూడా ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే కొత్తగా కదా స్టార్ట్ చేసాము యూట్యూబ్, ఆ కంటెంట్స్ అనేది ఏంటైతే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ అండి వన్ థింగ్, నాకు ఎడిటింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా కొంచెం ఎడిటింగ్ తెలిసిన వాళ్ళు ఎలా ఎడిట్ చేయాలి, కొంచెం thumbnail ఎడిట్ ఎలా అనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరా, చూస్తాను కంపల్సరీగా. నాకు అసలు కొంచెం ఎడిటింగ్ అది నేర్చుకోవాలి కదండి, ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా. ఫైనల్గా మా ఇప్పి రెడీ టు ఈట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భాగ్య ముచ్చట్లు. థ్యాంక్ యూ.